హలో గైస్, 'డాకో మహారాజ్' మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, చెంచల్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చిన్నారి రక్షణ కోసం 'డాకో మహారాజ్' అనే జౌట్ల అవతారం ఎత్తడం, అతడు ఎందుకు జౌట్ల అయ్యాడు, ఆ విషయంలో విజయం సాధించాడా లేదా అన్నది మూవీలో చూసే తెలుసుకోవాలి. ఇక పర్ఫార్మెన్సెస్ అయితే బాలకృష్ణ గారు 2 పాత్రల్లో మెప్పించారనే చెప్పాలి. బాబీ డియోల్ పాత్ర సరిపోయేలాగే ఉంది. హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జస్వంత్ ఇద్దరూ బాగానే చేశారు. ఇక మిగతా యాక్టర్స్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి పెద్ద ప్లస్గా చెప్పవచ్చు. బాలకృష్ణ నటన, పంచ్ డైలాగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మొదటి భాగం మరియు ఇంటర్వెల్ బ్లాక్ ఇవి మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. మూవీలో రెండవ భాగం బోరింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ బలహీనంగా ఉంది. మూవీలో స్టోరీ అయితే అంతగా ఏమీ లేదు. ఇవి మూవీకి మైనస్గా చెప్పవచ్చు. సో ఫైనల్గా 'డాకో మహారాజ్' మూవీ మొదటి భాగంలో ఆకట్టుకున్న, రెండవ భాగం కొంచెం బోర్ కలిగిస్తుంది. బాలయ్య పర్ఫార్మెన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ ఇవి మూవీని చూసేలా చేశాయి. మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో ఇది గాయ్స్ 'డాకో మహారాజ్' మూవీ రివ్యూ. నా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ